చీకటిని ఆహ్వానించడం ఏంటండి? చీకటి చీకటి రేపు మేము నుంచి ఇందులో నివసించబోతున్నాం, మాకంటే ముందుగా వచ్చి ఇందులో నివసించమని చీకటిని ఆరాధిస్తా. చీకటి దేవరా ఆ ఫంక్షన్ పేరే. హౌ సాడ్. దేవుడు వెలుగై ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రియులారా ఈ జ్ఞానము లేక ఈ పంచభూతాల అధికారం కింద ఉండిపోయి ఇవాళ మానవులకు విడుదల లేకపోతా ఉంది. నాకు ఒకసారి ఒకరోజు ఫోన్ చేసాడు మొన్న మధ్యకాలంలో, పాస్టర్ గారు ఇదిగో మా ఇంట్లో అసలు నీసు ఉండట్లేదండి. సోమవారం ఒకటి అంటున్నారు, మంగళవారం ఇంకోటి అంటున్నారు, బుధవారం ఒకటి అంటున్నారు, ఏవేవో పూజలు చెప్తున్నారు, నాలుగు చచ్చిపోయింది. మీ దాంట్లోకి వస్తే శనివారం కూడా తినేయచ్చాడు కదా అన్నాడు. మా రొడెత్ కవరేజ్ కరువు వచ్చిపోయాడు. సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, లక్షవారం ఒకటి, శుక్రవారం ఒకటి, ఇలాగ నీసు ఉండట్లేదండి, అన్ని పూజలే పాస్టర్ గారు. మీ యేసు ప్రభువు నమ్ముకుంటే శనివారం కూడా తినేయచ్చాడు కదా నీసు అన్నాడు. తినేయొచ్చి వచ్చారా బాబు అన్నా. నేను దేవునికి స్తోత్రం కలుగునగా. అన్ని బంధకాలండి, కట్టుబాట్లండి, కాడండి, ఇవి మూఢాచారాలండి. యేసుకు భయపడితే దేనికి భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను విజయవాడలో టికెట్ తీసుకుంటున్నాను స్టేషన్లో. నేను టికెట్ తీసుకు పక్క వచ్చాను, లైన్లో నా తర్వాత ఇంకొక అతను తీసుకుంటున్నాడు. ఆ ఇచ్చి ముందు తుమ్మాడండాడు. తక్కువ ఆగన్నాడు. అయితే సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశారు సిద్ధాంతికి, ఇలా టికెట్ ఇచ్చే ముందు తుమ్మాడు, బండి ఎక్కమంటా వద్దంటామంటే ఆడు వద్దన్నాడంటే ఈడు ఆగిపోయాడు. నాకు పొరపాడైపోయింది. ఈ తుమ్మ అంత పవర్ఫుల్ తుమ్మ, ఇది కోరమండలం తిరగబెట్టేద్దా ఏంటి? తుమ్మ అంత శక్తివంతమైన తుమ్మ. నెక్స్ట్ బండికి ఎక్కే ముందు ఎవడో తుమ్మడానికి ఎక్కుతాడా? ఇది ఇలా తుమ్ముని కాడల్లా ఆగుతూ ఉంటే ఇంటికి వెళ్తాడా? తుమ్ముని కాడల్లా ఆగుతూ ఉంటే ఇంటికి వెళ్తావా నువ్వు? దీన్నే సింగినాదం చెప్పండర్రా. మన లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడమే కాదు, సింగినాదం. ఈ సింగినాదం జీలకర్ర కలిగిన సమాజంలో నుంచి మన దేవుడు వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండర్రా గట్టిగా. హల్లెలూయా. ఇదివరకు తుమ్మితే ఎవడు వెళ్ళేవాడు కాదు. నీ కరోనా వచ్చినప్పుడు తుమ్మితే పారిపోయేవారు. తుమ్మితే మన దగ్గర ఎవడు ఉండేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ తుమ్ములు ఏంటండివే? ఈ రోజులు పంచభూతాల్లో ఇంకొకటి ఏంటి తెలుసా? ఆకాశం. ఏలియా ప్రార్థన చేశాడు, ఏమండి 3.5 సంవత్సరాలు వర్షం రావడానికి వీల్లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎండాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, వర్షాకాలం బంద్ ఏ అంటే పెద్దయ్య గారు వద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం అధికారం అండి పంచభూతాల మీద? పంచభూతాల మీద దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన అధికారం. మనం వాటికి భయపడడం కాదు, అయ్యి మనకు భయపడాలి. అసలు వాటికి టైం కూడా అయిపోయింది, ఆ సంగతి తెలియదేమో మీకు. సృష్టి ఏమండి దేవకుమారుల ప్రత్యక్షత వరకు మిగిలిన ఆశతో తేరి చూసి ఏమండి మూలుగుతూ ఉందంట. అదే మూలుగుతూ ఉంటే మరి దాని దగ్గరికి నువ్వు మూలుగుతావు. ఏదో రోలు వచ్చేదో మధ్యలతో చెప్పుకుందా, మధ్యలో వచ్చి రోలుతో చెప్పుకుందా అంటారు చూసారా? ఏమండి సృష్టి దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో తేరి చూస్తూ అది మూలుగుతూ ఉందట. దేవుని కుమారుడు వస్తాడు, తర్వాత మమ్మల్ని నూతన పరుస్తాడు, నవీన పరుస్తాడు, అంతవరకు లోబడి ఉండమన్నాడు. అదొక అద్భుతమైన సందేశం అండి. అది అద్భుతమైన సందేశం తెలుసా మీకు? ఆదాము తిరగబడ్డప్పుడు, ఆదాము తిరగబడి ఆదాము తన హక్కుల పత్రాన్ని సాతానుగాడికి అమ్మేశాడు. ఆదాము యొక్క సంతానం అంతా సాతానుగాడి అధికారం గెలిపాడు, కొనేసుకున్నాడు. అప్పుడు ప్రకృతిని కూడా నాకు లోబడమని చెప్పాడు. ప్రకృతి తిరగబడింది. మేమేమన్నా నీ ఆజ్ఞాతకరం చేశామా? నిన్నేమైనా ధిక్కరించామా? ఆదాములాగా నువ్వు తినొద్దన్న పండుగ తిన్నామా? మేమెందుకు లోపడతామని ప్రకృతి తిరగబడితే దేవుడు కొద్ది కాలం లోబడి ఉండండి అని దేవుడు చెప్పాడు. అదో పెద్ద సందేశం. చిన్న క్లూ ఇస్తున్నాను మీకు. ఏమండి యెషయా భక్తుడు ఒక రాజును